హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దైవిక్ నేను మా ఆయనతో కలిసి అయితే మ్యూజికల్ ప్రోగ్రామ్‌కి వెళ్తున్నాం. రీసెంట్‌గా హనంకొండలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన స్వరాభిషేకం ప్రోగ్రామ్‌కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్లీ చంద్రశేఖర్ బాబాయ్ అండ్ పరమేశ్వరి పిన్ని సాంగ్ విందామనేసి వెళ్ళాం. బట్ పిన్ని బాబాయ్ డ్యూయట్ సాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లోనే పాడారంట. చిన్న పిన్ని చెప్పింది. నిన్న ఫస్ట్ టైం లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్‌కి రావడం నేనైతే. వరంగల్‌లో కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా స్వరాభిషేకం ప్రోగ్రామ్ జరగడం. చాలా గ్రాండ్‌గా జరిగింది ప్రోగ్రామ్ అయితే. వరంగల్‌లో ఉన్న సీనియర్ సింగర్స్ అందరూ సమావేశమై ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ అయితే పాడారు. నేను అందరి సాంగ్ వినలేకపోయాను. కానీ లాస్ట్‌లో ఇద్దరి సాంగ్స్ అయితే విన్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ ఇవి. ఈ వచ్చే సాంగ్ అయితే సంగీతానికి ప్రజలను ఉత్తేజపరిచే శక్తి చాలా ఉంటుంది కదా! అందుకేనేమో చాలామంది వచ్చారు పెద్దవాళ్ళు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు నిజమే అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. సీనియర్ సింగర్స్ పాడిన పాటలన్నీ ఎస్పి బాలు గారి అలాగే ఎస్ జానకి గారి మధుర జ్ఞాపకాలని గుర్తు చేశాయి. ఈ సాంగ్ వినొచ్చాక నెక్స్ట్ డే మొత్తం నాకు మైండ్లో ఈ సాంగే తిరిగింది. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలాయే మదిలోన ఎన్నెన్నో కలలు. నాకు అంతగా సాంగ్స్ పాడడం రాదు, అలాగే కరెక్ట్గా పాడడం కూడా రాదు, కానీ వినడం అయితే చాలా ఇష్టం. అందుకనేసి ఈ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాను. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే 2 సాంగ్స్ అయిపోయాయి. అలాగే స్పెషల్ గెస్టులు కూడా ఒక్కొక్కరు రావడం, అందరినీ రిసీవ్ చేసుకొని స్టేజ్ మీదకి సత్కరించడం, జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ జరిగాయి. స్పెషల్ గెస్ట్గా డీసీపీ గారు రావడం, అలాగే మెడికోవర్ హాస్పిటల్కి సంబంధించిన విఐపీస్ రావడం. డీసీపీ గారు మేడం సార్ మేడం అనే లెవెల్లో మాట్లాడేశారు. వీళ్ళంతా నాకు తెలియకపోవచ్చు, కానీ ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని సడన్గా ఒకసారి బయటకు వచ్చి వీళ్ళందరినీ చూసేసరికి కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపించింది నాకైతే. కన్సీవ్ అయినప్పటి నుంచి నేను బయటికి వెళ్ళిందే లేదు. ఇలాంటి ప్రోగ్రామ్స్కే కాదు, అట్లీస్ట్ మూవీ కానీ, హోటల్కి కానీ, అలాగే ఇంకా అదర్వైజ్ చిన్న చిన్న సరదాలన్నీ పోయాయి. ఓన్లీ హాస్పిటల్, ఇల్లు, ఇంట్లో పనులు, బాబుతో ఆడుకోవడం, ఇంతే. ఇవే పనులు కదా. చాలా రోజుల తర్వాత ఇలా బయటికి రావడం హ్యాపీగా ఉంది. చాలాసేపు మా దైవిక్ కన్ఫ్యూజన్గా చూస్తాడు, ఎక్కడికి తీసుకొచ్చిందా మా మమ్మీ డాడీ అన్నట్టుగా. కానీ సాంగ్స్ పాడుతుంటే తనకు అప్పుడు అర్థమైంది, ఓహో పాటలు వినడానికి వచ్చారా ఇంత దూరం అనేసి. నిజంగా లైవ్లో పాడుతుంటే వినడం ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. మనకు నచ్చిన సాంగ్స్ ఫోన్లో పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్లో, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ లైవ్లో చూడడం, లైవ్లో వినడం అయితే చాలా సంతోషంగా ఉంటుంది. మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ దారా కవిత గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళలను, కళాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్న కేంద్ర ఖాదీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం గారు ఈ వేదికపై ఘనంగా సత్కరించబడ్డారు. ఆయనకు శాలువా కప్పి గజమాలతో సన్మానించి విశిష్ట కళా సేవా రత్న పురస్కారాన్ని అందజేశారు. ప్రోగ్రామ్ ఏ టైంకి అయిపోయిందో తెలియదు, బట్ ఈ సత్కారం తర్వాత ఎండ్ అవుతుందేమో అనేసి అనుకున్నా. అప్పటికి టైం 9:30 అవుతుంది. 5 o'clockకి స్టార్ట్ అయింది అనుకుంటా. మేబీ ఎండింగ్కి వచ్చింది అనిపించింది నాకు కూడా. తొందర వచ్చేసాము ఇక.
ప్రోగ్రాంలో మా సుమతి పిన్ని కలిసింది. చాలా రోజుల తర్వాత చూడడం హ్యాపీగా అనిపించింది. సడన్ సర్ప్రైజ్ లాగా. నాకు దైవిక్ పుట్టిన 1 వీక్కే పిన్నికి పాప కూడా పుట్టింది. అందుకనేసి ఈ మధ్యలో కలవడం కుదరలేదు. బర్త్డేకి వస్తానని అనుకున్నాం, బట్ లాంగ్ జర్నీ అవ్వడం వల్ల రాలేకపోయారు. తిను పెద్ద చెల్లి దైవిక్, తను తినిపిస్తుంటే తింటున్నాడు. ఎంత క్యూట్గా తినిపిస్తుందో తనైతే. నేను తినిపిస్తే మారా చేస్తాడు, అంత క్యూట్గా తినడు. బట్ తను ఇడ్లీ తినిపిస్తే భలే తింటున్నాడు. సరేలే, దైవిక్కి సొంత అక్క ఉన్న ఇలాగనే తినిపించేదేమో అనేసి వదిలేసాను వాళ్ళు ఆడుకుంటుంటే. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఈ కృష్ణుని విగ్రహం అయితే బాగా నచ్చింది నాకు, బాగుంది. పిన్ని అప్పుడప్పుడు స్టేటస్లో పెడితే చూసేదాన్ని, ఇప్పుడు లైవ్లో చూసాను. చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. తిను చిన్న చెల్లె. ఈ నానమ్మకి రీసెంట్గానే కన్ను ఆపరేషన్ అయింది, అందుకని చూడ్డానికి అనేసి వచ్చాం. మా సుమతి పిన్ని నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండడం నాకు బాగా నచ్చింది. నాకు ఫస్ట్ కిడ్ కదా, ఆల్రెడీ పిన్నికి 2 కిడ్స్ ఉండడం వల్ల పిన్ని చాలా సజెషన్స్ ఇచ్చింది. బాబుని అలా చూసుకో, ఇలా చూసుకో, ఇలా చేస్తారు, అలా చేస్తారు అనేసి. అలాగే నా కోసం అనేసి కరివేపాకు, లెమన్స్, బాబు కోసం ఫ్రూట్స్, బిస్కెట్స్ వద్దని చెప్పినా పంపించేశారు. ఛానల్ గురించి అడిగితే నీ వాయిసే నీ కంటెంట్, అదే కంటిన్యూ చేయన్నారు. థ్యాంక్ యూ పిన్ని. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏదైనా పండైనా కాయైనా ఇలా కనిపిస్తే నేను ట్విన్స్ అని ఫిక్స్ అయిపోతా వాటిని. అలానే ఉంది కదా, మీకు కూడా అలానే అనిపించిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.